వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము మినప్పప్పుతో చక్రాలు చేసుకుంటున్నామండి. ఇవి పండుగ వస్తుంది కాబట్టి సంక్రాంతి చేసుకుంటారు, క్రిస్మస్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నామండి. మినప్పప్పుతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఇవి శనగపిండి కంటే కూడా మనకు మినప్పప్పు చాలా మంచిది, అందుకని మినప్పప్పుతో చూపిస్తున్నామండి. ముందుగా మనము 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలండి. 1 కప్పు మినప్పప్పుకి నీట్గా మనం 2-3 సార్లు కడిగేసి ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 3-4 గంటలు నానబెట్టుకునే బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకోవాలండి మినప్పప్పుని. 1 కప్పు మినప్పప్పు కాబట్టి 3 కప్పుల వాటర్ పోసుకోవాలండి. మనం ఉడికించుకోవడానికి 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పుల వాటర్ 3 కప్పుల వాటర్ పోసేసి మనం దీన్ని కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. విజిల్ పెట్టాలండి. 3 విజిల్ అన్నా 4 విజిల్స్ పెట్టుకుంటే ఉడికిపోతుంది. 3 విజిల్ అయినా 4 విజిల్ని పెట్టుకోండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత మూత తీసి ఉడికిందా లేదా చూసుకుందామండి. మనం ఒకసారి చూడండి, మెత్తగా ఉడికిపోయింది కదా, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం జాలి గిన్నె పెట్టేసి వడబోసేసుకుందామండి. ఈ వడబోసిన వాటర్ మాత్రం పడేయొద్దండి, ఎందుకంటే అదే వాటర్తోనే మనకు పిండి సరిపోతుంది. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, అదే వాటర్ మనము మినపప్పు ఉడికించుకున్న వాటరే వేసుకుంటూ మెత్తగా గంధంలాగా పట్టుకోవాలండి. మంచిగా చాలా మెత్తగా ఉండాలి. ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు మినపప్పు కాబట్టి 3 కప్పులు బియ్యం పిండి వేసుకోవాలండి. మనం కేజీల్లోకి వచ్చేటప్పటికి 1/2 కిలో మినపప్పుకి కేజీ బియ్యం వేసుకుంటాము. ఇక్కడ 1 కప్పుకి 3 కప్పులు ఇది వేసుకుంటున్నామండి. ఇప్పుడు దీంట్లో కొన్ని నువ్వులు వేసుకున్నాము, అలాగే కొంచెం వామ్ అండి. మిక్సీ పట్టుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న వామ్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేను ఇందులో ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ కాగేలోపు కలుపుకుందాము. చూడండి, కొంచెం ఆయిల్ వేడి నూనె కూడా పిండిలో వేసుకోవాలండి. మనం పిండిలో వేడి నూనె వేసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇదంతా అక్కడ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే మనం ఇందులో ఏ మాత్రం ఒక్క చుక్క కూడా వాటర్ అనేది వేయలేదండి. నేను కరెక్ట్గా ఆ పిండికి, బియ్య పిండి కరెక్ట్గా సరిపోయిందండి. 1కి 3 కప్పులు వాటర్ పోసి చేసుకున్నామండి. చూడండి, పిండి ఇలా స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం కూడా వాటర్ పట్టామండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఆయిల్ కాగేలోపు మనం ఈ మురికిలు గొట్టంకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఆయిల్ అప్లై చేస్తే మన పిండి అనేది బాగా జారుతుందండి. ఈ విధంగా మురికిలు గొట్టంలో పెట్టేసుకొని ఇప్పుడు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ని ఒక కవర్ మీద వేసేసుకుంటే మనకు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి. డైరెక్ట్ నూనెలోనే వేయాలంటే చెయ్యి కొంచెం సెగ కొడుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మనం కవర్ మీద వేసుకున్న తర్వాత వేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేనైతే ఈ షేప్లో వేస్తున్నానండి, లావు మురికి వేస్తున్నాను. మీరు సన్నది కావాలన్నా వేసుకోవచ్చు, మీడియం సైజ్ వేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిందా వేసుకోవచ్చు అండి. ఏది వేసుకున్నా బాగుంటుంది. ఆయిల్ కాలిందా లేదని కొంచెం వేసి చూసాను, కాలిపోయిందండి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనం చేసి పెట్టుకున్నాడని ఈ విధంగా వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా ఒక పేపర్ మీద చేసి పెట్టుకొని వేసుకుంటే, అది కూడా కడాయిలో నిండుగా వేసుకోవాలండి. 1-2 వేస్తే త్వరగా మాడిపోతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కడాయి నిండుగా వేసుకుంటే నిదానంగా కాలుతాయి, మంచి కలర్ వస్తుందండి. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇవి. రెండవది, ఇందులో శనగపిండి వాడలేదు మనము. శనగపిండి పిల్లలకి కడుపు నొప్పి రావడం అలా ఉంటాయి. మినప్పప్పు అయితే చాలా మంచిదండి. పిల్లల బోన్స్కి మినప్పప్పు అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.